మోదీ వ్యూహాలతో ఎప్పుడు యుద్ధం వస్తుందో ఏం జరుగుతుందోనని ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్కు బలూచిస్తాన్ ఆర్మీ భయపెడుతోంది. వరుస దాడులతో బెంబేలెత్తిస్తోంది. భారత్ను ఎదుర్కోవడం సంగతేమో కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి పాక్కు అతిపెద్ద ముప్పు వస్తోంది. తమ ప్రాంతం నుంచి పాక్ సైన్యం వెళ్లిపోవాలని వరుస దాడులు చేస్తోంది బిఎల్ఏ. కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఆధీనంలోకి తీసుకుంది. పాక్కు రాబోయే రోజుల్లో మరిన్ని చుక్కలు కనిపించడం ఖాయమా? అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? బిఎల్ఏనే ఎదురించలేని పాక్ ఆర్మీ భారత్ను తట్టుకుంటుందా? భారత్తో యుద్ధ భయం ఓవైపు, రెచ్చిపోతున్న బలూచ్ ఆర్మీ మరోవైపు. అల్లాడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ. పాక్కు బిఎల్ఏ షాకుల మీద షాకులు. బలూచిస్తాన్ వేరు కావడం ఖాయమా? భయం డబుల్ గా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అదే ఎక్స్పీరియన్స్ చేస్తోంది పాకిస్తాన్ ఇప్పుడు. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో, ఓపిక ఎంత భయపెడుతుందో పాకిస్తాన్కు ఇప్పుడు అర్థమవుతోంది. భారత్ ఏం చేస్తుందో తెలియక, యుద్ధం వస్తే ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ తల పట్టుకుంటోంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత్ విరుచుకు పడుతుందేమోననే భయం. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ అల్లాడిపోతోంది. కొన్ని రోజుల కింద పాక్ సైనికులు వెళ్తున్న ట్రైన్ను హైజాక్ చేసిన బలూచ్ ఆర్మీ ఇప్పుడు బలూచిస్తాన్లో ఓ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. బిఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. బలూచ్ ఆర్మీ దూకుడుతో పాక్ సైనికుల తలలు తెగిపడుతున్నాయి. లేటెస్ట్ అటాక్ లో 22 మంది సైనికులను ఖతం చేసిన బలూచ్ ఆర్మీ మిగతా వాళ్లను బంధించి మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బలూచ్ ఆర్మీ ఎప్పటి నుంచో పోరాడుతోంది. బిఎల్ఏ దాడుల్లో వందలాది మంది పాక్ సైనికులు చనిపోయారు. సొంత దేశంలో నిరసనకారుల నుంచి ఓ పట్టణాన్ని కాపాడుకోలేకపోయిన పాక్ భారత్పై మాత్రం దాడులకు వెనకాడబోమంటూ ప్రకటించడం ఆ దేశం అజ్ఞానానికి నిదర్శనంగా కనిపిస్తోంది. కలాట్ జిల్లాలోని మాంగోచార్ పట్టణాన్ని బలూచ్ ఫైటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ పట్టణంలోని అనేక ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అందులో ఒక భవనానికి నిప్పు పెట్టినట్లు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వేటాను కరాచీని కలిపే హైవేని బిఎల్ఏ ఫైటర్స్ దిగ్బంధించారు. నేషనల్ బ్యాంకులు, కోర్టులను తమ ఆధీనంలోకి తీసుకుని నిప్పంటించారు. విషయం తెలుసుకుని అక్కడికి పాకిస్తాన్ సైన్యం వచ్చేసరికి ఆ ప్రాంతం మొత్తం విధ్వంసం సృష్టించారు. ఇకటు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపు పైన బిఎల్ఏ ఫైటర్స్ దాడి చేసి పాక్ సైన్యానికి చెందిన ఆయుధాలను ఎత్తుకెళ్లిపోయారు. మాంగోచార్ పట్టణాన్ని బలూచ్ సూసైడ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కోట్ లాంగోవ్ ప్రాంతంలోని లెవీస్ చెక్ పోస్ట్ పై కాల్పులు జరిపింది. కలాట్ జిల్లాలోని రహీమాబాద్ ప్రాంతంలో ఓ వంతెనను బాంబుతో పేల్చివేశారు. ఓవైపు భారత్ విషయంలో ఏం చెయ్యాలా అని భయపడుతూ ఉంటే బలూచ్ ఆర్మీ పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. బిఎల్ఏ దూకుడుతో బలూచిస్తాన్ ప్రాంతం మెల్లగా పాక్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి జారిపోతున్న సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్, చైనా పూర్తిగా వెనక్కు తరలి వెళ్లాలని లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. చైనా పెట్టుబడులతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి చైనా పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. బలూచిస్తాన్ వెంటనే పాకిస్తాన్ చేతిని జారిపోతుందంటూ కష్టం. బలూచిస్తాన్ ఎప్పుడైతే జారిపోతుందంటే ఇతర దేశాలు సపోర్ట్ చేసి, ఒక అగ్ర పవర్ కూడా సపోర్ట్ చేస్తే
లేకపోతే భారతదేశం డైరెక్ట్గా ఓపెన్గా సాయం చేస్తే బలూచిస్తాన్ వేరే అవటానికి అవకాశం ఉన్నది అనే విధాలుగా. వాళ్ళకి సముద్రం తీరు ఉన్నది, పెద్ద బోర్డర్ ఉన్నది, విశేషమైన వాళ్ళ దగ్గర మినరల్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాను ఉన్నాయి. పాకిస్తాన్ 40% ఏరియా పైన బలూచిస్తాన్ ఇచ్చి జనాభా మాత్రం 7-8% పాకిస్తాన్ ఉన్నది. అందువల్ల బలూచిస్తాన్ విడిపోతుందంటే అప్పుడే చెప్పలేం, బయట నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. బలూచిస్తాన్లో ఎవరూ అడుగు పెట్టకూడదు అన్నట్లుగా BLA దూకుడు చూపిస్తోంది. దీనికి పాక్ సైన్యం కౌంటర్ ఇవ్వలేకపోతోంది, సైనికుల్ని కోల్పోతోంది. ఇప్పుడు బలూచిస్తాన్లో అడుగు పెట్టాలంటే పాక్ సైన్యం వణికిపోతోంది. ఆర్థికంగా, సైనిక పరంగా, ఆయుధాల విషయంలో అన్ని రకాలుగా పాకిస్తాన్ రోజురోజుకు సంక్షోభంలో చిక్కుకుంటున్న వేళ ఆ దేశంలో రాబోయే రోజుల్లో అంతర్యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు భారత్ నుంచి యుద్ధ భయం, మరోవైపు బలూచ్ ఆర్మీ నుంచి బెదిరింపులు. మధ్యలో చిక్కుకుని పాకిస్తాన్ ఇప్పుడు విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బలూచిస్తాన్ వివాదం రోజురోజుకి ముదురుతోంది. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకుంటామని పాక్ సైన్యం అడుగు కూడా పెట్టకుండా చేస్తోంది బలూచ్ ఆర్మీ. అసలే ఆర్థిక సంక్షోభం, జనాల్లో వ్యతిరేకత. పాకిస్తాన్ త్వరలో ముక్కలు కాబోతోందా? అసలు బలూచ్ వివాదం ఏంటి? ఈ అంతర్యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? వాచ్ దిస్. పాకిస్తాన్ త్వరలోనే ముక్కలు కాబోతోందా అంటే BLA దూకుడు చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. పాక్లో ఒక ప్రావిన్స్ గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44% బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణ పరంగా పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ గా ఉంది. మిగతా అన్ని ప్రావిన్స్లతో కంపేర్ చేస్తే అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఒకప్పుడు స్వతంత్ర దేశంగా, రాజ్యంగా ఉన్న బలూచిస్తాన్ దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. అయితే ఆ ప్రాంతంలో పాక్ సాగిస్తున్న మారణకాండతో కొంతకాలానికే బలూచిస్తాన్లో స్వతంత్ర దేశం డిమాండ్ వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చిందే BLA. భారత్తో యుద్ధం వస్తుందేమోనని పాకిస్తాన్ భయపడుతున్న వేళ బలూచ్ ఆర్మీ రెచ్చిపోతోంది. తమ ప్రాంతం విడిచి వెళ్లాలని పాక్తో పాటు చైనాకు వార్నింగ్ ఇస్తోంది. బలూచిస్తాన్కి ఒక పక్కన బోర్డర్లో ఇరాన్ ఉన్నది, కొంతవరకు ఇరాన్ కూడా బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తుందా, న్యూట్రల్గా ఉన్నదా, అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కాదు బలూచిస్తాన్ టెన్షన్ పాకిస్తాన్లో, కానీ ఇప్పుడు నుంచి పెరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు భారతదేశంతో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్కి అని అలా కనపడే సమయంలో బలూచిస్తాన్ ప్రజలు ఎవరైతే ఇతర దేశాల్లో ఉన్నారో వాళ్ళంతా బలూచిస్తాన్ అక్కడ రెబెల్ అవ్వండి, ఇది మంచి సమయం, భారతదేశం ఈ పాకిస్తాన్ అటాక్ చేయబోతున్నా తీసుకురాగానే పాకిస్తాన్కి ఇది పెద్ద టెన్షన్ అయిపోయింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇప్పటి వరకు బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మోహరించిన ఆర్మీని LOC భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో అక్కడ సైన్యం తగ్గిపోవడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాల్లో మాత్రమే పాక్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో BLA ఫైటర్స్ అధికారాన్ని చెలాయిస్తున్నారు. దీంతో క్వెట్టా, గ్వాదర్ పట్టణాలను కూడా పాక్ చేతుల నుంచి లాక్కునేందుకు BLA దాడులు ప్రారంభించింది. ఓవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం సైన్యంతో భీకర దాడులకు దిగుతోంది. మరోవైపు భారత్ కూడా పాక్ ఆక్రమిత కశ్మీరును స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇకటు POKలోని జనాలు కూడా తాము భారత్లోనే కలుస్తామని ఎప్పటి నుంచో డిమాండ్లు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్ ముక్కలు కావడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.